ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో అధికార ప్రతిపక్షాలు జోరు పెంచుతున్నాయి. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలు చేస్తుంటే విపక్ష వైసీపీ వంచనపై గర్జన పేరుతో దీక్షలు చేస్తోంది. అనంతపురంలో వంచనపై గర్జన దీక్ష చేపట్టింది వైసీపీ. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల విషయంలో సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర అలసత్వానికి నిరసనగా వైసీపీ ఈ దీక్ష తలపెట్టింది. ఇప్పటికే వైజాగ్, నెల్లూరు నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ గర్జనకు వైసీపీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. ఓవర్ టు శ్రీను. వరపుసా కొద్దిసేపటి క్రితం వంచనపై గర్జన ప్రారంభమైంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వైసీపీ నాయకులు వచ్చిన పరిస్థితి ఉంది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మన వద్ద ఉన్నారు. చెప్పండి సార్, ఏదైతే ఉందో రాష్ట్రం ప్రత్యేక హోదా విషయం కానీ, అలాగే బీజేపీ హామీలు నెరవేర్చే విషయంలో మెతక వైఖరి అవలంబించిన దానిపైన వంచన గర్జన చేస్తున్నారు కదా, అనంతపురం జిల్లా కేంద్రంగా ఏం చెప్పబోతున్నారు? అంటే ఈ వంచన దీక్ష రాష్ట్రానికి 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసినట్టు మోసం పైన దీక్ష చేస్తున్నారండి. 4 సంవత్సరాలు పూర్తిగా ప్రజలను వంచారు బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిపి. అందుకే వంచన చేస్తున్నాం. అందుకే మా ధర్నాలకు డాక్రా మహిళలను మేము బెదిరించలేదు, మెప్మాలను బెదిరించలేదు, అధికారులను బెదిరించలేదు, విద్యార్థులను బెదిరించలేదు. కేవలం స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ రకంగా జెండా పట్టుకొని ప్రజలు వస్తున్నారంటే ఏ రకంగా ఈ ఇరు పార్టీలు మోసం చేసినటువంటి మనం గమనించాలి. మేము ఈ రోజు యూటర్న్లు తీసుకొని స్టాండ్లు తీసుకోలేదు. 4 సంవత్సరాల నుంచి ఒకటే అంశం పైన పోరాడుతున్నాం. ఆ అంశం పైన పోరాడుతున్నాం కాబట్టి ఈ రోజు మాకు క్రెడిబిలిటీ వచ్చింది. వాళ్ళు మోసం చేసినట్టు గమనించి మాటను తీసుకోవడం జరిగింది. ఈ రోజు అనంతపురం అమరావతి హైవే అన్నాడు, పట్టించుకోలేదు. హైకోర్టు గురించి రాయలసీమ ఏదైతే ఉందో కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం పట్టించకపోయినా మేమే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం ఎలా చూస్తారు? 4 సంవత్సరాల నుంచి ఎందుకు పట్టించుకోలేదండి? ప్రత్యేక హోదా కానీ పోరాడినంటే ఈ ఉక్కు పరిశ్రమలు 4 వచ్చేటివి రాయలసీమకు. మోసం చేస్తే ఇప్పుడు ఎన్నికల సమయంలో డ్రామాలు ఆడుతున్నట్టుగా ప్రజలు గమనించారు కాబట్టి మేము ఆ దీక్షల గురించి కూడా ప్రజలు ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు మాటలు ఒక జోక్ కింద తీసుకుంటున్నారు. కారణం ఆయనట్టు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా మోసపడిన మాటలు మాట్లాడుతున్నాడని తెలుసుకున్నారు. తను చేసేది లేదు, కేవలం మోసంతోనే, కుట్రలతోనే రాజకీయాలు చేస్తున్నటువంటిది ప్రజలు తెలుసుకున్నారు. ప్రధానంగా మీ నాయకుడు ఏదైతే ఉందో కడపకు చెందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉక్కు దానిపైన పరిశ్రమ పైన ఏ విషయం మాట్లాడలేదు అని చెప్తున్నారు. మరోవైపు 4వ తారీఖు కూడా రైల్వే జోన్కి సంబంధించి టీడీపీ ఎంపీలు నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఎలా భావిస్తారు? ఈ రోజు మా ఎంపీలు పదవులు పోగొట్టుకుని రాజీనామా చేస్తుంటే హేళన చేస్తారు. మేమాండి మాట్లాడకుండా పోయేది ఇష్యూస్ పైన. ఉక్కు ఫ్యాక్టరీ అంటే రాజశేఖర్ గారి బొమ్మ గుర్తు పెట్టుకొని ఉక్కు ఫ్యాక్టరీ ఏ డిమాండ్లు చేయకపోయినా జిల్లా కోసం పెట్టినటువంటి మనిషి గురించి ఆయన పెడితే మేము పెట్టినట్టు కాదండి. దాన్ని రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు తప్పితే అదేం లేదండి. ఖచ్చితంగా స్పష్టంగా మేము చేసేటువంటి పోరాటం ప్రజల కోసం చేస్తున్నాం. ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తాం. చిత్తశుద్ధితో తాము పోరాటాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో వంచనపై గర్జనకు సంబంధించి పూర్తి స్థాయిగా ఏర్పాట్లు పూర్తి అయినా, అలాగే ఎంపీలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. తొలిసారిగా ఏదైతే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జిల్లాకు వచ్చిన మితిన్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, తొలిసారిగా మీకు లోక్సభ రాజీనామా చేసి అమలుతో ఆమోదించుకున్న అనంతరం ఈ పర్యటనకు వచ్చారు. అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడింది జిల్లా. చెప్పబోతున్నారు ఈరోజు ముఖ్యంగా మనం అనంతపురం జిల్లా గురించి మాట్లాడాలంటే సాగునీరు ఉంటేనే అనంతపురం జిల్లా ఈరోజు బాగుపడే పరిస్థితి ఉంది. 2012లో హంద్రీనివా ఫేజ్ 1 పూర్తవుతాయి. ఇప్పుడు కూడా ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా కేవలం 10% పనులు మిగిలాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఈరోజు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సాగునీరు కోసం. ఈ కార్యక్రమాలన్నీ చేయకుండా నేను అనంతపురం జిల్లాకు ప్రయారిటీ ఇస్తానని మాట్లాడతాను. 4 సంవత్సరాల్లో 10% వర్క్స్ హంద్రీనివా పనులు పూర్తి చేయలేకుండా నీళ్లు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గవర్నెన్స్ చేస్తా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యలో కరువు అంతా కూడా లేకుండా చేస్తా అన్నారు. మేము నిజంగా రైతులకు సాయం చేస్తారనుకుంటే రెయిన్ గన్స్ అని తీసుకొచ్చి అదొక పెద్ద స్కామ్ చేశారు. రెయిన్ గన్స్తో నీళ్లు స్ప్రే చేసి కరువు అంతా వెళ్ళిపోయిందని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఎగరగొట్టిన పరిస్థితి చూసాము. రైతులు తీవ్రంగా ఇక్కడ దగాబడ్డారు. రుణమాఫీ చేస్తానని చెప్పి అనంతపురం జిల్లాలో రుణమాఫీ చేయకుండా పోయిన పరిస్థితి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. డ్వాక్రా రుణాలు నా 2వ సంతకం అన్నారు. డ్వాక్రా రుణాలు ₹1 కూడా మాఫీ చేయని పరిస్థితి. ఇలాంటి ఎన్నో వంచనలు ఈ రోజు అనంతపురం జిల్లా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా మీకు బీజేపీకి
బీజేపీకి కలిసిపోయారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికలు ఎలా పోతుంది? మీరు వైకాపాకు సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు 5 సంవత్సరాల పదవి కాలంలో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు బీజేపీతో ఆయన కలిసి ప్రయాణం చేశారు.